మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, 150 పైగా ఎపిసోడ్లు చేసేసాం. అందమైన జీవితం కాన్సెప్ట్ ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఎన్నో ప్రశ్నలు అండి. నిజంగా ఈ కాన్సెప్ట్ పబ్లిక్లోకి వెళ్తుందా? ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఫస్ట్ ఇది ట్రేడ్ మార్క్ ఫస్ట్ మందేగా. అంతేనండి, అంతే. ఒక 7-8 పేర్లు అనుకున్నాము. మన సుమన్ గారు, మన సుమన్ టీవీ చైర్మన్ సుమన్ గారు అందమైన జీవితం టైటిల్ చాలా బాగా యాప్ట్ అవుతుంది చెయ్య. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం అందంగా ఉండాలని ఆయన ఇలా కూడా చెప్పారనమాట. అందంగా ఉండాలని కోరుకోవాలి, సో ఈ టైటిల్ పెట్టండి అన్నారు. కానీ ఎన్ని కేసులండి. ఇంకా అసలు ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నప్పుడు మనకి అసలు ఎవరు వాళ్ళ ఇండివిజువల్ పర్సనల్ ఇష్యూ గురించి ఎవరు ఫోన్ లో మాట్లాడతారు, ఎవరు ఈమెయిల్ పెడతారు అని చాలా డౌట్స్ ఉండేగా. డైరెక్ట్ గా రావటం అనేసరికి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు. అందుకే ఈ కాన్సెప్ట్ ఫోన్ లో మాట్లాడటమే కదా, వస్తారేమో అని అనిపించి నా మనసులో కాస్త భయం. కాకపోతే అక్కడ మీరున్నారు ఆ సీట్ లో, సో డెఫినెట్ గా వస్తారు, కళ్యాణ్ గారితో మాట్లాడాలని ముందుకుంటారు అనే ఒక కోణంలో ముందుకొచ్చాము. బా, ఎన్ని సమస్యలండి, ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయా? ఎన్ని వచ్చి ఉంటాయి జయ ఇప్పుడు వచ్చి ఈమెయిల్స్? జయ గారు, ఒక 1 lakh అబోవ్ వచ్చే ఉంటాయండి ఈమెయిల్స్. ఎవ్రీ వీక్ దాంట్లోంచి తీసుకోవాలంటే టోటల్ టీం కూర్చోవాల్సి వస్తుంది అందులో సెలెక్ట్ చేసుకోవటానికి. ఇది కరెక్టా కాదా అంటే మనం ఈ వేదిక దాకా తీసుకొచ్చేటప్పుడు కాస్త ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ కార్యక్రమం జరగాలి. అందరికీ న్యాయం చేయగలుగుతామా, చేయలేము. అందుకనే ప్రయారిటీని ప్రకారం ముందుకు తీసుకువెళ్ళటం. మీకు ఎట్లా అనిపిస్తూ ఉందండి? ఎందుకంటే పర్సనల్గా మీరు చాలా మంది కేసెస్తో అంటే క్లయింట్స్తో మీరు మాట్లాడుతూ ఉంటారు, సేమ్ ఇక్కడ మాట్లాడుతున్నారు. మీకు ఆ వేరియేషన్ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చేటటువంటిది ఇది మన వాళ్ళు చేసేటటువంటి క్షుణ్ణమైన విశ్లేషణ ద్వారా తీసుకునేటటువంటి కొన్ని కేసెస్, అంటే ప్రయారిటీ రిస్క్ బేసిస్ మీద తీసుకునేటటువంటి కేసెస్, ఎమర్జెన్సీ బేసిస్ మీద తీసుకునేటటువంటి కేసెస్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ 10 times మోర్ ఛాలెంజింగ్. ఎందుకంటే దానికి ఓవరే ఫోన్ కాల్, వాళ్ళు ఫోన్ కాల్ ఎత్తుతారో తెలీదు, అవతల పార్టీ ఫోన్ ఎత్తుతారో తెలీదు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే కనుక ఇన్ని 20-30 సంవత్సరాల పాటు సమస్య పరిష్కారం రాంది ఈ వేదిక మీద వస్తుందా లేదో మనకు తెలియదు. మనం ఇచ్చే సలహా సూచన వాళ్ళు ఇరు పార్టీలు యాక్సెప్ట్ చేస్తారు. ఇంత డైలమాలో దాన్ని ఒక సక్సెస్ స్టోరీకి తీసుకెళ్ళటం అనేటటువంటిది ఇట్స్ రియల్లీ ఛాలెంజింగ్ అండ్ వెరీ సాటిస్ఫైయింగ్ కూడా. ఇది నెంబర్ 1 జయ గారు. రెండోది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, నేను మానసిక విశ్లేషకుడిని, సైకియాట్రిస్ట్ని. వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సహజ సిద్ధంగా లీగల్ కోణంలోంచి వస్తాయి కదా. ఇక్కడ లాయర్ లేకుండా అసలు వర్కౌట్ అవుతుందా ఈ ప్రోగ్రామ్ అనేది నాకు డౌట్. అవునవును, అంటే మీరు నాతో కూడా ఎక్స్ప్రెస్ చేశారు ఒకసారి. అంటే చేసినటువంటి ఇంతకు ముందు నా అనుభవం బట్టి లీగల్ నాలెడ్జ్ కూడా నాకు ఉన్నా కూడా ఎలాగ వర్కౌట్ అవుతుంది. కానీ తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే కనుక లీగల్ ఆస్పెక్ట్ అనేది తర్వాత వస్తుంది. మానసిక పరంగా వ్యక్తిత్వాలు మార్పు, ఆలోచన శైలి మార్పు, పరివర్తన అనేటటువంటి ముందు వస్తుంది. ఎప్పుడైతే ఈ పరివర్తన రాదో, ఎప్పుడైతే కనుక వాళ్ళల్లో ఒక జత కుదర్చడం అనేది కష్టమో, అప్పుడే లాస్ట్ రిసార్ట్గా ఖచ్చితంగా లీగల్ ఆస్పెక్ట్కి వస్తుంది అనేటటువంటిది అందమైన జీవితం అనే వేదిక ప్రూవ్ చేస్తున్నాము 1 సార్. ఎందుకంటే కనుక చాలామంది చాలా చిన్న చితక అంశాలకే కోర్టు వరకు వెళ్ళిపోయి ఒకరి మీద వాదనలు వేసేసుకుని అది నెలలు సంవత్సరాల తరబట్టి నడుస్తూ ఎంతో బేసిక్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, అక్కడ అలా జరగటానికి ప్రశాంతంగా ఉండేటటువంటి కమ్యూనికేషన్ లేకపోవటం, ఇటువంటి వేదిక ఒక మీడియేటర్గా లేకపోవటం. ఆ 2 మనం ప్రొవైడ్ చేసాం. ఎన్నో సందర్భాల్లో మనం ఫోన్ కాల్ ఎత్తినప్పుడు ఏంటండి వాళ్ళతో మాకు మాట్లాడటం ఎందుకు, మాకు అనవసరం అనేటటువంటి వాళ్ళని కూడా ఈరోజు మనం చల్లబరిచి, అది కాదయ్యా ఒక 2 నిమిషాలు ఓపిక పెట్టు, మా సైడ్ తప్పే ఏమన్నా ఉంటే క్షమించు అనేటటువంటి విధంగా మాట కలిపేటప్పటికి 75% మీ జాబ్ అయిపోయినట్టు. అవునండి. ఇంకొక విషయం కళ్యాణ్ గారు, మీకు గుర్తుంటుంది, ప్రతి ఒక్కరు కూడా మనం మాట్లాడేసిన వెంటనే ఓకే అనేయట్లేదు. కొంతమంది మీ సెషన్స్ దాకా తీసుకొస్తున్నారు. అవును మేడం. చాలా వరకు కూడా వాళ్ళు ఇక్కడ సాటిస్ఫై అవ్వకపోతుంటే
రండి కళ్యాణ్ గారితో మాట్లాడండి, మీరు టైం ఇచ్చి వాళ్ళతో ఒక నెంబర్ ఆఫ్ సెషన్స్ కూర్చొని మాట్లాడాక ఆ సమస్యకు ఒక పరిష్కారం అవుతుంది. అంతే కరెక్ట్. అసలు అంటే తల్లిదండ్రుల సమస్యలు, ప్రేమించుకున్న వాళ్ళ సమస్యలు, పెళ్ళైన వారి సమస్యలు, ఆస్తుల తగాదాలు. 1-2 కేసులు మీకు గుర్తున్నాయో లేదో, ఆ అమ్మాయి అసలు ఫోనే అందుబాటులో లేదు, ఆ అమ్మాయి ఫోనే అందుబాటులో లేదు, బంధించబడింది, పోలీసులకి చేయడానికి లేదు, ఎవరికి చేయడానికి లేదు అనేటప్పటికి మన టీము ఆగమేఘాల మీద ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని రక్షించినటువంటి ఎమర్జెన్సీ కేసెస్ కూడా చాలా డీల్ చేసాం. సూసైడ్ చేసుకోబోతున్నాను నెక్స్ట్ మినిట్ అనేటటువంటి అమ్మాయిలు అబ్బాయిల చేత సూసైడ్లు పోస్ట్పోన్ చేయించాం. అవునండి, అది విరమించుకునేటట్టు చేసాం. వస్తున్న రెస్పాన్స్ని బట్టి చూస్తుంటే బాధ్యత మరింత పెరుగుతోంది. ఇంకాస్త జాగ్రత్తగా చేయాలి, ఇంకాస్త ఎక్కువగా చేయడానికి ప్రయత్నించాలి. మీరు ఏదైనా అవకాశం ఇస్తే గనక చాలామంది నేను కామెంట్స్లో చూస్తూ ఉంటాను, జయ గారు కొంచెం ఎపిసోడ్స్ పెంచండి, వారానికి 2 ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ బట్ ఇది టీం వర్క్, వెనకాల బ్యాక్ ఎండ్ చేయాల్సిన వర్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సందర్భంగా ఒకసారి చెప్దామనేది నా ఆలోచన. ఇంకా పవర్ఫుల్గా వెళ్ళాలి మేడం, ఇంకా పవర్ఫుల్. దట్టు మనం చూసేది ఇప్పుడు ఒక క్లయింట్ ఒక సమస్య, కానీ ఇలాంటి సమస్యతో ఎంతోమంది ఉండుండొచ్చు. వాళ్ళందరికీ సమాధానం మీరు ఈ ఎపిసోడ్స్ ద్వారా మీరు అందిస్తారు. అంతే మేడం. బేసికలీ ఏంటంటే ఇప్పుడు మనం ఇందాక అన్నారు ఎన్ని ఈమెయిల్స్ వచ్చినాయి జయ గారు అంటే కనుక 1,00,000 పైనే వచ్చినాయండి అని అన్నారు. అంటే 1,00,000 మందికి వారానికి 1 కాదు, వారానికి 100 ఎపిసోడ్స్ చేసినా కూడా మనం సొల్యూషన్ చెప్పలేము. కానీ చూసే ప్రేక్షకులకు మనం ఇచ్చే విజ్ఞప్తి ఏంటంటే కనుక ఈ చేసేటటువంటి స్టోరీస్లోంచి మీరు ఏమైనా కామన్ థీమ్ ఏమైనా తీసుకుని మీ జీవితాలను బాగు చేసుకునేటటువంటి ప్రయత్నం ఏమైనా చేసుకుంటే కనుక ఆ విధంగా కూడా అందమైన జీవితం చాలా కొన్ని వేల మందికి ఉపయోగపడుతుంది అనేది ఇది. అంటే ఒక ఏజ్ గ్రూప్ మాత్రమే నాకు కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే నేను చేసే కంటెంట్ అలాంటిది. ముఖ్యంగా యూత్ ఉండరండి నా కంటెంట్. కానీ అందమైన జీవితం స్టార్ట్ చేశాక మగపిల్లలంతా కూడా వచ్చి కళ్యాణ్ గారిని అడిగామని చెప్పండి జయ గారు, అందమైన జీవితం చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా వచ్చి మాట్లాడటం, అంటే పలానా ఎపిసోడ్ చూసాము, ఆ ఎపిసోడ్లో భలే అంటే ఎపిసోడ్ కూడా గుర్తుంచుకొని చెప్తున్నారంటే దాని ఇంపాక్ట్ ఒకసారి అర్థం చేసుకోవాలి. చాలా సంతోషం, చాలా సంతోషం. సో మరింత బాధ్యతగా ముందుకెళ్లాలని సుమన్ టీవీ తరపున నేను కోరుకుంటున్నాను. అదే సహాయ సహకారాలు మీ వైపు నుంచి కూడా కావాలని అడుగుతాను. తప్పకుండా. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్ని అదర్ ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా ఎన్ని ఛానల్స్లో అందరూ మంచి కార్యక్రమే చేస్తున్నారు, అందరూ మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు. అందమైన జీవితం మొదటి నుంచి ఇప్పటి వరకు ఒకటి మెయింటైన్ చేస్తుందమ్మా, ఒక ఎథికల్ అండ్ మోరల్ ఒక స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసి వీలైనంత వరకు అన్ని ఏజ్ గ్రూప్స్, అన్ని రకాల సమస్యలు, అన్ని రకాల బంధాలని తీర్చిదిద్దే ప్రేమికుల దగ్గర నుంచి చదువుకునే విద్యార్థులు, ఉండేటటువంటిది వృద్ధాప్యంలో నెగ్లెక్ట్ చేయబడినటువంటి తల్లిదండ్రుల వరకు అన్ని రేంజ్ని కవర్ చేసినటువంటి ఏకైక ప్రోగ్రామ్గా మనం గొప్పగా చెప్పుకోవచ్చమ్మా. సో ఇది ఇలాగే ముందుకెళ్తుంది, సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకెళ్దాం, ఇంకా ఛాలెంజింగ్ కేసెస్ చేసుకుందాం, మన ఇద్దరం కలిసిగట్టుగా సమాజానికి వీలైనంత సేవ చేద్దాం. డాక్టర్ గారు మేడం, అసలు ఇన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అందమైన జీవితమే ఎందుకు చూడాలి అంటే మీరేం చెప్తారు? మేడం, నాకు వేరే ఛానల్స్లో పనిచేసిన అనుభవం, ఇంతకుముందు శాటిలైట్ ఛానల్స్లో చేసినటువంటి అనుభవంతో పోల్చుకుంటే కనుక అందమైన జీవితం ఇచ్చేటటువంటి కంటెంట్ రీచ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మనసుకి దగ్గరగా హత్తుకునేటటువంటి విధంగా చేసేటటువంటి ఈ ప్రోగ్రాం. అవును కదా, ఇది మన జీవితంలో కూడా జరిగింది కదా అని అనుకోవచ్చు చూసేటటువంటి వాళ్ళు. జరగబోతే కనుక మనం ఎలా వ్యవహరించాలి అని ఆలోచించేవాళ్ళు. ఈ 2 రకాల కేటగిరీస్ని ఇది ఎన్లైటన్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ తరం ఆ తరం, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, సోషో ఎకనామిక్ స్టేటస్లో దిగువ స్థాయిలో ఉన్నవాళ్ళు, పై స్థాయిలో ఉన్న, ఇలా ఎటువంటి వ్యత్యాసం లేకుండా అందరి మనసులకి కనెక్ట్ అయ్యేటటువంటి ఒక అద్భుతమైన ప్రోగ్రాం అందమైన జీవితం. కాబట్టి దీన్ని అన్ని విధాలుగా రికమెండ్ చేయటం, చూడమని విజ్ఞప్తి చేయటం, ఈ తరం వాళ్ళకి కాదు భావితరాలు అందరికీ కూడా రికమెండ్ చేయటం కూడా ఇంపార్టెంట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. రైట్ అండి, అందుకనే 2.0 అని 2.0 ఎస్ అందమైన జీవితం 2.0 అని రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. కంటెంట్ మరింత స్ట్రాంగ్గా ఉంటుంది అంతే. ఓకే, షూర్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. నమస్తే.